నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నాగార్జున గారితో ట్రావెలింగ్ ఒక ఎత్తు, హరికృష్ణ గారు అంటే ఎందుకు మీకు అంత ప్రేమ? హరికృష్ణ దానవేర సూరకం చేసేటప్పుడు హరికృష్ణ గారు అర్జునుడు వేషం వేసాడు. హరికృష్ణ గారు మీకు గుర్తుందా? అవును. అప్పుడు ఈ యూనిట్ వ్యాన్ ఉండే కావు, జనరేటర్. ఇప్పుడు రోడ్డు మీద జనరేటర్లు ఉంటాయి, లారీ జనరేటర్లు ఉంటాయి. అట్లా ఒక లారీ మీద జనరేటర్ ఉండేది. జనరేటర్ లైట్స్కి వెలిగించేది జనరేటర్. తెలుసా మీకు? గుర్తుందా? నాకు అంత ఐడియా లేదు సార్. యూనిట్కి వచ్చేటప్పుడు వెనక జనరేటర్ ఒకటి పెద్దది. ఇప్పుడు కరెంట్ లేకపోతే జనరేటర్ ఒకటి పెడతారు చూడు, రోడ్డు మీద అంటది. అలాంటిది ఉండేదన్నమాట. కరెక్ట్గా అది ఒక గంటన్నర తర్వాత వేడెక్కి ఆగిపోయేది ఇంజిన్. ఆగిపోతే ఈయన వచ్చి బాగు చేస్తేనే అది స్టార్ట్ అయ్యేది. హరికృష్ణ గారు ఓహో ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి రెంచ్ అని అది అని అందిస్తే అలవాటు అయిపోయింది నాకు. మొత్తం వచ్చు, మెకానిజం అంతా వచ్చు. ఆయన తీసి దాంట్లో డీజిల్ బోజాయి చేసి అట్లా ఆ సామాన్ అందించడం కోసం వెళ్ళిపోయేవాడిని. ఆ జనరేటర్ ఆఫ్ అవ్వగానే ఆయనకి ఆ రెంచులు గించులు కటింగ్ లేరు అంటే అందించాడు. అట్లా అంటే యాక్చువల్గా చెప్పాలంటే చిన్న వయసు కదా నాన్న, భయం ఉండేది కదా. హరికృష్ణ గారు రామారావు గారు అబ్బాయి, రామారావు గారు మనం భయపడతా ఉండాలి. 14-15 ఏళ్ళ వయసు, ఏం తెలుస్తుంది? అట్లే 16 ఏళ్ళు కదా, చెడ్డీలు వేసుకుని వెళ్ళినోడిని. పెద్ద పట్టించుకున్నాడు. రాజన్న ఎలా ఇడ్లీ తిన్నావా అనేవాడు. తిన్నాను. ఎన్ని తిన్నా? 4 తిన్నా. 4 తింటరా, 2 తినరా, 2 వడ తిన్నా అంటే చిన్న అట్లా హరికృష్ణ గారితో నాకు బాగా ఎఫెక్షన్. ఎందుకు వచ్చిందో తెలియదు, ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఆ తర్వాత సీతారామరాజు, దానికి కూడా నంది అవార్డు. సో సీతారామరాజు సినిమాలో అంటే హరికృష్ణ గారి సినిమా కెరీర్ అంతా చూసుకుంటే ఒక రకమైన మేకప్ ఉండేది. సీతారామరాజుకు మాత్రమే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫేస్ కూడా టైట్ షాట్, క్లోజ్ షాట్ పెట్టినా కానీ చాలా అద్భుతంగా కనిపిస్తారు. అది మేకప్ ఉండేది. కానీ ఏం చేశానంటే నేను కెమెరామెన్ పేరేంటే ఆయన దగ్గరికి వెళ్ళి హరికృష్ణ గారు ఫేస్ క్లోజ్ పెట్టినప్పుడు కనపడకుండా కొద్దిగా అవుట్ పెట్టుకో అనుకున్నాడు. ఇంట్రీకి మాత్రం లెన్స్ అని అవుట్ చేసి పెట్టుకోమన్నా ఇంట్రీకి మాత్రం. అప్పుడు ఈ లొట్టలు ఉండేవి కదా, ఆ అవుట్ ఫోకస్లో స్ట్రేట్గా కనబడేది. పెద్ద మేకప్ విజ్ కాదు అది. నాకున్న తెలివితేటకి ఏం చేశానంటే ఆ లెన్స్ కొద్దిగా ఫుల్ ఫోకస్ పెట్టకుండా అట్లా ఒక ఇంట్రీకి వాస అట్లా చిన్న టెక్నిక్. అక్కడితో అద్భుతంగా అక్కడ మచ్చలు కనపడం. అవి ఏంటంటే అవుట్ ఫోకస్ వల్ల ఆ మచ్చ అట్లా అయ్యేది కదా, అన్నిగా అయ్యేది, స్ట్రేట్ ఉండేది అంతే. అండ్ హరికృష్ణ అంతే. మేకప్ బాగా చేశాను, చేయట్లేదని కాదు, బట్ అవుట్ ఫోకస్ వల్ల ఫేసు. ఈ మధ్యకాలంలో నాగార్జున గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఆయన వెంకట గారితో సహా ఎవరిని అన్నాని పిలవరంట, ఒక్క హరికృష్ణ గారిని మాత్రమే అన్నాని పిలుస్తారు. అవును. ఏంది వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఏంటి? ఇద్దరు బాండింగ్ కాదండి అది. నాగార్జున గారు అంటే హరికృష్ణ గారికి నిజంగా ఎక్కడ లేని ప్రేమాభిమానం ఉండేది. భయంకరంగా. నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తా కూడా, తమ్ముడు ఎలా ఉన్నాడురా ఏంటి, క్యాజువల్గా ఉన్నప్పుడు ఆయన నాతో మాట్లాడుతూ ఉండేవాడు. అన్నయ్య బాగుంటా, తమ్ముడు బాగున్నాడా, అయ్యింది అన్నాడు. అంటే అది తెలియని ఎఫెక్షన్ అండి వాళ్ళిద్దరిది. ఇప్పుడు ఎఫెక్షన్ ఎందుకు పుట్టుద్ది అనేది ఎవడు చెప్పలేడు నాన్న. ఫలానా చేస్తేనే ఎఫెక్షన్ ఉంటుంది, ఫలానా చేయకపోతే కోపం వస్తుంది అని చెప్పడానికి లేదు. ఎఫెక్షన్ అనేది ఎందుకు పుట్టుద్దో తెలియదు. నాకు అట్లాగే కదా, మరి చిన్నప్పటి నుంచి ఆయనతో తిరిగాను, ఆయన అంటే ఇష్టం. ఆ ఇష్టం ఎందుకు ఏర్పడుద్ది అంటే చెప్పలేం. అది మంచి మూమెంట్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరి మధ్య? హరికృష్ణ కదా, రాత్రి నాకు హరికృష్ణ సీతారామరాజు చేసేవాడు 10:30-11 ఫోన్ చేసేవాడు. చంద్ర రేపు పొద్దున మన లొకేషన్లో 3:30 కొంటున్నాం అనేవాడు. తెల్లవారుజామున 3:30. ఎక్కడది? శంషాబాద్ పాత గుడి ఒకటి ఉంది కదా, ఆ గుడి. సార్ తెల్లవారుజామున 3:30 ఏంటి సార్ అంటే, వస్తున్నావా రావట్లేదా? వెళ్ళేవాడిని. ఆ చిన్న బడ్డీ కొట్టు ఉండే, టీ కొట్టు, అక్కడ కూర్చునేవాడు. ఆయన వచ్చేవాడు, నేను వచ్చేవాడు. అక్కడి నుంచి లొకేషన్కి వెళ్ళాను. ఇట్లా ఆ సాంగ్ చేస్తున్న, గుళ్ళో సాంగ్ చేస్తున్న అన్నాళ్ళు 3:30కి మేము కలిసేవాళ్ళం. 3:30కి వెళ్ళి ఆయన 3:30కి ఉండేవాడు, నేను 3:30కి ఉండేవాళ్ళం. అంటే 12 గంటలకు 1 గంట 2కి బయలుదేరితే 3:30కి అక్కడ ఉండేవాళ్ళం.
మేము వెళ్ళి కూర్చుంటే అసలు ఇది ఎవ్వరు వచ్చేవాడు కాదు, ఏది లైట్ మ్యాన్లు కానీ కెమెరాలు కానీ ఏమి వచ్చేవి కాదు. తెల్లారుజామున 3:30 కల్లా పిలిచి మరి ఒక్కోసారి ఆయనకి ఇష్టమైతే నువ్వు 5 హోటల్కి వచ్చేయలేనివాడు. ఆయన వారి హోటల్ ఉండేది కదా, రామకృష్ణ స్టూడియోలో హోటల్ ఉండేది కదా, వెళ్ళేవాడిని. కావాలని ఏడిపించేవాడు అనమాట, అంతే. దాని తర్వాత హరికృష్ణ గారితో ఇంకేమైనా సినిమాలు చేశారు సార్ మీరు? చేయలేదు. అదొకటే రాష్ట్రం. కాకపోతే బాగా కలిసేవాడు. మా మదర్ పోయినప్పుడు కూడా ఇంటికి వచ్చారు ఆయన. ఓకే. ఎప్పుడు ఆయన గుర్తొచ్చినా కూడా ఫోన్ చేసేవాడు, రమ్మనేవాడు. ఆ ప్రేమతోనే జూనియర్ అంటే ఎక్కువ ఇష్టం నాకు. జూనియర్ అంటే ఎప్పుడన్నా కలిసారా? జూనియర్ బాగా కలుస్తాం. హరికృష్ణ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ చిన్నప్పుడు ఎప్పుడన్నా చూసారా? చిన్నప్పుడు అంటే మన ఈ సినిమాకి వచ్చేవాడు, మన అదే మన హరికృష్ణ సీతారామరాజుకి జూనియర్ వచ్చేవాడు. అవునా? వచ్చి ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు. అట్లా పరిచయం. మళ్ళీ వాడు ఎలా ఉండేది అలాది? ఇప్పుడు పెద్ద హీరో అంటే ఓకే, కానీ అప్పుడు చేసేవాడు అన్నేవాడు. పోతే వాడు ఏమనుకుంటాడో పాపం ఇప్పుడు చూస్తే. కానీ అమ్మ వాళ్ళు ఫ్యాన్స్ అందరు కదా, ప్రేమతోనే కదా మీరు? ప్రేమతో అన్నా. అంత చాలా చిన్న కుర్రాడు, అంతా 10-12 ఏళ్ళ కుర్రాడు అప్పుడు పెట్టేవాడు. తర్వాత అక్కడికి వెళ్ళేవాళ్ళం. నాని, ఇప్పుడు ఎమ్మెల్యే నాని ఉన్నాడు కదా, నాని బాగా హరికృష్ణారామట ఉండేవాడు. జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంతా వచ్చి బ్యాచ్ అనమాట. నాని ఏడిపించడం. నాని కూడా 12 ఏళ్ళ నుంచి తెలుసు, చిన్నపిల్లడు జూనియర్ ఎన్టీఆర్ మా కళ్ళ. కాకపోతే ఒక చెయ్యి కాలు సరిగ్గా ఉండేది కాదు, ఒక దగ్గర ఉండేది కాదు. హోటల్ రూమ్లో పైన దూకటం చేయటం. అప్పుడే నన్ను పెట్టి సినిమా తీయన్నా మావా అనేవాడు. నాని చేస్తానే అనేవాడిని. ఆ చూస్తే పొట్టికి ఎంత ఉండేవాడు. ఏం సినిమా ఇంక పెరగాలి, చాలా టైం ఉందని అనుకునేవాడిని నేను. ఏదైనా మంచి మనుషులు అండి, రామారావు గారు కానీ, నాగేశ్వర గారి ఫ్యామిలీ కానీ. షూటింగ్ సమయంలో, శివ షూటింగ్ సమయంలో మీకు మర్చిపోలేని జ్ఞాపకం, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఇప్పటికీ నాకు కళ్ళ ముందు నేను చెప్పాల్సి వస్తే ఏ ఇన్సిడెంట్ చెప్తారు? చిన్నతో మేము చేస్తున్నాం. అవును. ఆ పోల్ని చేంజ్ చేసుకుంటే వెళ్తున్నా. స్టడీ క్యామ్ వెళ్తుంది. అది ఒరిజినల్గా కొట్టుకున్నాడు ఆ పోల్. చిన్న సౌండ్ మనగానే అయిపోయాడు రీడ్ అనుకున్నాం. మర్చిపోయింది ఏంటంటే ఆ కొట్టుకుంటే పాపం పరిగెత్తుకొచ్చి ఇట్లా తిరిగేటప్పటికి వెనక పోల్ ఉంది, ఒరిజినల్గా కొట్టుకున్నాడు. అది అలాగే ఆ స్టైల్ బాగుంది పెట్టేయి అన్నాడు అంతే. ఆ తర్వాత చూస్తే వాడికి ఇంత బొప్పి, అసలు తలకాయ పగిలిపోయింది అనుకున్నాం. అది మటుకు ఇప్పుడు కూడా మర్చిపోలేను. పోల్ అంటే అంత ఎంత హెవీగా పరిగెత్తుకుంటే పోల్ తగలటం అంటే మామూలు మాట కాదు. అది అసలు శివాలో ప్రతిదీ ఒక మెమరీ అనండి. ఇదే కాదు, పరిగెత్తుకుంటే అంత పరిగెత్తుకుంటుంటే పక్కన ఒకడొచ్చి కత్తిస్తే ఈయన నరుకుతాడు. మేమేమనుకుంటున్నామంటే పరిగెత్తుకొచ్చిన నరుకుతాడు అనుకోండి, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్రిల్. ఓకే. ఇప్పుడు నువ్వు రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఒకటి చేతిలో కత్తి ఉంది, వాడే వేసేస్తాడు అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. వాడు వచ్చాగానే ఇంకోటి కత్తి అడుగుతాడు వెళ్ళి. అంటే ఇట్లా మాకు కూడా ఏమిటంటే మేము అనుకున్న దానికంటే స్పాట్లోనే కొన్ని విచిత్రమైన పనులు జరిగాయి, ఆశ్చర్యంగా ఉండేవి. అంతే కదా, ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇప్పుడు కూడా ఎవడో కత్తి పట్టుకుంటే ఆడే వేసేస్తాడు అనుకుంటాం, కానీ ఆయన పక్కన ఈడేసేస్తాడు అనేది శుభలాక్ సుధాకర్. అవునవును, అదొక హైలైట్ షాట్ అది. అండ్ ఆ సమయానికే మీకు నాగార్జున గారు బాగా క్లోజ్ కాబట్టి అమలా గారితో ఆ సినిమా షూటింగ్ టైంలోనే వారిద్దరు ప్రేమలో ఉన్నారా, లేకుంటే అవి పర్సనల్ అన్నీ అసలు ఆ జోటికి వెళ్ళొద్దు, అవి అడగద్దు. శివ గురించి అడుగు, మెల్లిగా నువ్వు అవన్నీ లాగద్దు, కానీ శివ గురించి అడుగు అంతే. అండ్ శివ షూటింగ్ జరుగుతున్నంతసేపు నాగార్జున గారి మైండ్ సెట్ ఎలా ఉండేది? అంటే మీతో ఏం చెప్పేవారు? నాగార్జున గారి మైండ్ సెట్ అప్పుడు మాలో కలిసిపోయాడు అంతే, హీరోలాగా ఉండేవాడు కాదు ఆయన. అంటే జనరల్గా ఎందుకంటే ఆయన అందరూ ఇప్పుడు మిగతా హీరోలాగా వచ్చి హీరోలా నడిచి మేము కూర్చుంటే రాకూడదు అలా ఉండేది కాదు. ఇప్పటికీ అలాగే ఉంటాడు ఆయన, తెలుసు మనలో ఒకడుగానే ఉంటాడు. అంటే
ఈ మూవీ ఇలా వస్తుంది చంద్ర, నాకు కొంచెం నమ్మకం వస్తుంది అవన్నీ మాకు ఉండే కాదండి. నమ్మకం వస్తుంది, నమ్మకం లేదు. సినిమా తీసేటప్పుడు మేము సినిమాలు తీసుకుంటాం, వెళ్ళిపోతాం. అయితే మన మద్రాసు ఆఫీస్ ఉండేది, అన్నపూర్ణ స్టూడియో ఆఫీసులో. బుర్రా కేవ్లో చేసాం సాంగ్. అవును. ఆ సాంగ్ వేసి చూపించేటప్పుడు సురేంద్ర గారు, వెంకట గారు, నేను, ఉత్తేజు, వంశీ వీళ్ళందరూ సాంగ్ వేస్తున్నారా అన్నారు. మేము చూస్తే సాంగ్ చూస్తే నాకు మతిపోయింది. బయటకు వచ్చి పాడుకుంటా సినిమా ఆడదు సార్ అన్న సురేంద్ర గారితో. రా ఊపుతున్నా అన్నారు. అది ఏం సార్, బాగుంది సార్ అంటే. అప్పటి వరకు చూసినవన్నీ గాలిలో ఎగిరేయి, గాలిలో పోయేది. మేము మనం అరకెళ్ళి ఒరిజినల్ బుర్రా కేవి అసలు దిగటానికి ఎక్కడానికి మెట్లు అనేది లేవు అసలు. అప్పుడు కొండల్లో దిగి లైట్లు వేసుకొని వెళ్ళి నానా నరకం అది. ఇప్పుడంటే లైట్లు ఈజీ ఉండేది, కానీ అప్పుడు అసలు అరకు వెళ్ళాలనుకుంటే అసలు ఏమి ఉండేవి. ఆ సాంగ్ చూసిన తర్వాత ఫస్ట్ టైం అన్నారు సినిమా భలే ఉంటుంది సార్. సాంగ్ అదిరిపోయింది అన్నమాట సాంగ్. అంటే రిలీజ్ అయిన తర్వాత, సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత నాగార్జున గారి ఫీలింగ్ ఏంటి? నాగార్జున గారికి సినిమా రిలీజ్కి ఇక్కడ లేవు, మేము ఏదో షూటింగ్లో ఉన్నామండి. అరే సినిమా బాగుందంటరా, చాలా బాగుందంట అంటే. రిలీజ్కి నేను లేను, ఆయనతో పాటు ఏదో షూటింగ్కి వెళ్ళాం. శివనాగేశ్వరరావు ఆ సినిమాకి డైరెక్టర్ బయట బాగుందంట, ఫోన్లు వస్తున్నారా, సినిమా బాగుందంట. అక్కడ 4 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సినిమా మాకు అప్పటికే లేచిపోయి పెద్ద హిట్ అయిపోయింది. మేము అవుట్డోర్లో ఉండటం వల్ల మాకు తెలియలే. సినిమా బాగుందంటే బాగుంది అంతవరకే. బాగుందంటారా, ఆయన ఫోన్లు వస్తూ ఉన్నాయి, బాగుంది కంగ్రాట్స్, అది ఇది కంగ్రాట్స్ ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు. సినిమా బాగుంది, హ్యాపీ, సినిమా మామూలు సినిమా బాగుందంట. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎర్రగడ్డలో ఒక థియేటర్ ఉందండి, ఇప్పుడు కూడా ఉంది, సత్యం గోకుల్ థియేటర్కి వెళ్ళి చూసా. ఓకే. అమ్మ సైకిళ్ళు, రోడ్ల మీద సైకిల్, అన్ని సైకిళ్ళే, రోడ్ల మీద సైకిల్, రోడ్డు దాకా వచ్చేసిన సైకిల్ పార్కింగ్ నుంచి టికెట్లు, జనం, కేకలు, అరుపులు. అట్లా చూస్తే అసలు నాకు ఇది నేనేం చేసిన సినిమానేనా, అసలు ఈ సినిమానా ఏంట్రా ఇది, సౌండ్ ఎఫెక్ట్. అంతకుముందు ఏదో ఇవన్నీ లేవు. దడ 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 అంటుంటే గుండె దడ్ 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 అంటే మేము పని చేసాం ఈ సినిమాకి అనేది మర్చిపోయాను నేను. మీరు ఒక ఆడియన్ అయిపోయారు. అయిపోయా. అసలు ఆ పాటలు ఏంటి, ఆ జీన్స్ అసలు అప్పట్లో అమ్మ ఆడవాళ్ళు ఏదో లంగాలు ఇవన్నీ ఉండేవి కదా, ఇలా జీన్స్ గించేస్తుంది అమ్మ, డ్యాన్సర్స్ ఎంత బాగుంటారా అన్నీ కదా. ఏముంది అనుకోండి మీరు, అమ్మ డ్యాన్స్ అసలు ఒక విచిత్రం అండి ఆ సినిమా. పార్ట్ షార్ట్ చెప్పాలంటే ఆ మెమరీ అదొక అద్భుతమైన మెమరీ ఆ సినిమా. మేము పని చేసిన వాళ్ళం కానీ, కష్టపడిన వాళ్ళం, కష్టం అని తెలిసేది కాదు. అవును. అసలు ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు షూటింగ్కి వెళ్దాం. సినిమా గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత మాకు పిచ్చెక్కింది.